ఇట్స్ ఓకే. చెప్పండి. మృత్యుంజయ్ గారు, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి బీజేపీ గతంలో చాలా సీరియస్ గా పనిచేసింది. ఈ మధ్య కాలంలో కొంత గ్రాఫ్ డౌన్ అయింది. ఆ మాట అంటే వెంకరెడ్డి గారు ఒప్పుకోవట్లేదు. బట్ వాస్తవ పరిస్థితులు వేరు. గ్రౌండ్ రియాలిటీ సంథింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఇక నుంచి కొంత స్పీడప్ కనిపిస్తుందేమో. ఈ 2 సంవత్సరాలు ఇక భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండబోతుంది అనుకోవచ్చా? ఈవెన్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా బండి సంజయ్ చేసిన కామెంట్స్, రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పోటాపోటీగా నడిచింది. సరే, గ్రౌండ్ లో బీజేపీ ఎన్నికల టైంలో, పోలింగ్ టైంలో కనిపించకపోయినా గానీ సో రానున్న కాలంలో బీజేపీ కామెంట్స్ తోటి కొంత యాక్టివ్ అవుతుంది అనుకోవచ్చా? ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఎదుగుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు వెంకటరెడ్డి గారు కోపానికి వచ్చింది. ప్రసాద్ గారు మాట్లాడితే మీరు ఏ పార్టీ లేకపోతే ఏంది, మీరు ఎవరు ప్రతినిధి అని ఆ అంశం నిన్న వాళ్ళిద్దరూ 10 నిమిషాలు ఘర్షణ పడ్డరు. కాకపోతే ఏంటంటే మీరు అడుగుతున్నది ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రాలో విషయం లోపల ఇప్పుడు టీడీపీ నాయకుడు చెప్పిండు అక్కడ ఏం జరుగుతున్నది అనేది. తెలంగాణకు సంబంధించి మాత్రం నేను ఒక విషయం ఇవాళ కాంగ్రెస్ అధికార పార్టీ ప్రతినిధిగా నేను స్పష్టం చేయదలుచుకున్నాను. తెలంగాణలో ఇప్పుడు 30 సంవత్సరాలకు ఇప్పుడు ఎంటర్ విషయం ఎన్టీ రామారావు గారు ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టుడు కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ పెట్టిన తర్వాత మనం తెలంగాణ ఆంధ్ర అటైపోయింది. సరే, ఇక్కడ ఆ పార్టీ ఇప్పుడు ఏమున్నది, ఎంతున్నది అనేటువంటి విషయాలు అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది, ఇక్కడ టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇక్కడ రాజకీయాలు చాలా మారిపోయినాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని, తర్వాత రాష్ట్రం రావడము, వచ్చిన తర్వాత టీఆర్ఎస్ అధికారానికి రావడం. టీఆర్ఎస్ అధికారానికి వస్తే టీఆర్ఎస్ రావడానికి ప్రధానమైనటువంటి కారణమైన కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ తర్వాత టీఆర్ఎస్ ఇక్కడ ప్రతిపక్ష నాయకులుగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సరే, తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం జరిగినా కూడా 2 రాష్ట్రాల లోపల తప్పకుండా కూడా దాన్ని ఎదుర్కొని 10 సంవత్సరాల కాలం లోపల మళ్ళీ నిలదొక్కుని ఇవాళ తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. ఎవరు ఏమన్నా కాదన్నా, ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఇప్పుడు తెలంగాణ అనేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ అనేటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ అనేటువంటి దాంట్ లోపలనే వాళ్ళ పేరు లోపలనే తెలంగాణ తీసేసి భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు వాళ్ళు. అంటే తెలంగాణలో 10 సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ మామున్నాయి, ఈ తెలంగాణ కొరకు ఉద్భవించినటువంటి పార్టీ అని చెప్పుకోలేక భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టుకున్నటువంటి పార్టీకి ఇంకా రేపు భవిష్యత్తు లోపల తర్వాత ఇప్పుడు ఇక నేను చిన్న విషయాలు, వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యలు, వాళ్ళ కూతురు ఇంకేదో ఏం జరుగుతూ ఉన్నది, ఇటువంటి విషయాలను నేను మాట్లాడకుండా వాళ్ళ పార్టీ తగ్గుతుంటే ఆ స్థానాన్ని భర్తీ చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందేమో అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఏమి జరిగినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి 2 పార్టీలు తెలంగాణ రాష్ట్రం లోపల బీజేపీ, టీఆర్ఎస్, ఎవరు తగ్గుతారు, ఎవరు ఎక్కువైతారు, లేకపోతే ఒకరికొకరు సమానంగా సపోర్ట్ చేసుకుంటారా, మద్దతు ఇస్తారా, ఇద్దరు కలిసి కొట్లాడతారా, అంతే తప్ప మాకు ఆ పార్టీలో ఏదో యాదృచ్ఛికంగా 8 మంది ఎంపీలు గెలిచినంత మాత్రాన, ఇంకేదో జరిగినంత మాత్రాన ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నష్టము లేదు. మా పార్టీ చాలా పటిష్టంగా ఉన్నది. ఇవాళ సరే, జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో ఏదో ఒకటి జరిగింది కాబట్టి అక్కడ జరిగినంత మాత్రాన ఇదంతా రాష్ట్రంలోని కాదు. ఇప్పుడు 800 రిజల్ట్స్ వస్తాయి, దాదాపు బీజేపీ స్టెప్ బై స్టెప్ వస్తుంది. నేను ఆ మధ్యలో లక్ష్మణ్ గారితో కూడా ఒక సందర్భంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న టైంలో జూబ్లీహిల్స్ ప్రస్తుతానికి మా కాన్సన్ట్రేషన్ కాదు, మా కాన్సన్ట్రేషన్ నెక్స్ట్ బీహార్ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, ఆ తర్వాత తమిళనాడు ఎన్నికలు, కేరళ ఎన్నికలు, ఆ తర్వాత నేను తెలంగాణ కాన్సన్ట్రేట్ చేస్తామని చెప్పేసి కామెంట్ రావడం జరిగింది. అఫ్ కోర్స్ వాళ్ళ కాన్సెప్ట్ కూడా అదే ఉంది. సో రానున్న కాలంలో బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ ఎట్లా ఉంటుందో తెలిసి ఇప్పటికే గన్ షాట్ ప్రకటిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కూడా మాదే అని చెప్పి ప్రకటిస్తున్నారు. రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి మనం గతంలో ఎన్నికలు చూసాం. హర్యానా విషయం చూసుకున్నా కానీ, అట్ సేమ్ టైం మహారాష్ట్ర విషయం చూసుకున్నా కానీ, అట్లాగే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎన్నికలు ఏది చూసుకున్నా కానీ, సో కంప్లీట్లీ బీజేపీ, బీహార్ ఎన్నికలు చూసుకున్నా కానీ బీహార్ ఖచ్చితంగా బీజేపీ ఇక రానున్నది అధికారంలో, తెలంగాణను ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేస్తాం. అక్కడ షా ద్వయం ఉన్నారు, మోడీ, అమిత్ షా. సో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో బహుశా ఆ కాన్సెప్ట్ లో రావడానికి ఈ సంవత్సరంలో పార్టీని సెట్ చేసుకుంటారేమో. సో మీ ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ అయ్యే అవకాశాలు లేవా? నేను తెలంగాణ రాష్ట్రానికి పరిమితమే మాత్రమే ఇప్పుడు మాట్లాడతాను. జాతీయ స్థాయి లోపల ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాలను గురించి ఇప్పుడు చర్చించాలంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరు పరిస్థితి ఉన్నది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రాజకీయం ఉన్నది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక అంశం ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ లోపల ఒకే ఒక అంశం కాంగ్రెస్, యాంటీ కాంగ్రెస్. ఈ యాంటీ కాంగ్రెస్ స్థానాన్ని
ఇవాళ బీఆర్ఎస్, టిఆర్ఎస్ కూడా కాదు, బీఆర్ఎస్ ఇవాళ మా ప్రతిపక్షంగా ఉన్నది. ఆ బీఆర్ఎస్ స్థానాన్ని భర్తీ చేసుకోవడానికి అక్కడక్కడ భర్తీ కావాలనేటువంటి ఒక కార్యక్రమము భారతీయ జనతా పార్టీ చేపడుతున్నది తప్ప, అయితే ఆ రెండు కలుస్తాయా? మేము చాలా మంది అనుకుంటా ఉన్నాం తప్పకుండా కూడా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు కావచ్చు. మొన్న కూడా బీఆర్ఎస్ గెలవడానికి బీజేపీ దోహదం చేసిందేమో, అంత వీక్ గా ఉండకపోవచ్చు నేను అనుకుంటా. బీఆర్ఎస్ఏ గెలవాలని చెప్పి బీజేపీ వాళ్ళు అనుకున్నారు కావచ్చేమో అని చెప్పి ఒక అనుమానం కూడా అప్పుడప్పుడు వస్తుంది. లేకపోతే కొంచెమన్నా వాళ్ళకు ఓట్లు వచ్చేది ఉండే, డిపాజిట్ రాకుండా పోయే ప్రమాదం ఉండేది కాదు. కాబట్టి నేనేమంటున్నా, ఇప్పుడు కూడా ఇవాళ ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ ను మీరు ఇవాళ ఎన్నికల లెక్క సరళి చూస్తే కూడా దాదాపు 1000 ఫలితాలు కాంగ్రెస్ దిక్కు వస్తే 300 చిల్లర అట్లా టీఆర్ఎస్ వచ్చినాయి అంటున్నారు, 60-70 బీజేపీకి వచ్చినాయి చెప్తున్నారు. కాబట్టి ఇది 8 పార్లమెంట్ సీట్లు మేము కాంగ్రెస్ తో ఈక్వల్ గా సంపాదించుకున్నాం అనేది అదొక యాదృచ్ఛికమైనటువంటిది. అక్కడ బీఆర్ఎస్ ఎక్కడెక్కడైతే వీక్ అయిందో అక్కడక్కడ వాళ్ళు బలపడ్డారు కావచ్చు అంతే తప్ప, కానీ రేపు బీఆర్ఎస్ పోతున్న స్థానాల్లో బీజేపీ నింపుతుంది కావచ్చు, లేకుంటే ఇద్దరు కలుస్తారు కావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు ఎప్పుడు కూడా ప్రత్యామ్నాయం కానీ ఈ రాష్ట్రం లోపల ప్రధాన ప్రతిపక్షం కానీ కాలేరు. ఇద్దరు కలిస్తే ఏమవుతుందో అప్పటికి చెప్పలేను నేను. లెట్స్ సీ, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.